ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఈ గుడి చాలా పెద్దది. ఈ స్వామి గుళ్ళు ఉండడం చాలా తక్కువ. ఈ గుడి మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలువు తీరి దినదిన ప్రవర్తమానంగా వెలుగుతున్న శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. కోరిన కోరికలు ప్రసాదించే కరుణామూర్తి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదేనండి మన స్వామి వారి రాతి గజ స్తంభం. ఇది ఈ నవగ్రహాలని ఎప్పుడైనా సరే మనం ముట్టుకోకూడదు. నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి నువ్వుల నూనెతోటి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యంగా పెట్టి 21 రోజులు చేయడం వలన మనకి ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ గుడిలో అధికంగా అన్నప్రసన్నాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ స్వామి దగ్గరికి వచ్చి ఎవరైనా సంతానం గురించి కోరుకుంటే వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ స్వామి గుడి ప్రక్కన 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి వినాయకుడు, 2 అన్నపూర్ణాదేవి. ముందు వినాయకుడు దర్శనం ఇస్తాడు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇరువైపులా వారి సతిమణులు విగ్రహాలు ఉంటాయి. తరువాత అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ గుడి చరిత్ర, స్వామివారి మహిమల గురించి పూజారిని అడిగి తెలుసుకుందాం. నాగదోషాలున్నా కూడా సంతానం లేని వారికి, అలాగే వివాహం కాని వారికి, ప్రదోషం ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క స్వామివారు ఎంతో మహిమ గల దేవుడు. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక్కడ ముఖ్యమైన ఏమిటంటే స్వామివారు సంతానం లేని వారికి శీఘ్రంగా ఒక 6 మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేసుకుంటే శీఘ్రంగా వారికి సంతానం అనేది కలుగుతుంది. అదేవిధంగా పూర్వం కాలమనందు చిట్టమ్మ రాఘవయ్య గారిద్దరు కూడా ఉండేవారు. వారిద్దరు కూడా ఇక్కడ గృహము కట్టుకొని నివసిస్తున్నప్పుడు వారి గృహంలో ఒక పుట్ట రూపంలో స్వామివారు వెలిసి ఉన్నాడు. ఒకరోజు స్వామివారు వారి ఒంటి మీదకి వచ్చి ఈ విధంగా నాకు దేవాలయం కట్టించాలి అని చెప్పినప్పుడు ఆమె కొంతమంది దాతల సహకారంతో చక్కగా చిన్నగా దేవాలయం కట్టుకొని అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యలీలా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క షష్ఠి రోజు ఇతరత్ర పక్క రాష్ట్రం నుంచి కూడా అనేక మంది, దాదాపు ఒక 30-40 వేల మంది కూడా వచ్చి స్వామివారి కళ్యాణం తిలకరించి ఆ యొక్క స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తే చక్కగా సంతానం లేని వారికి అందరూ కూడా సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇదేనండి నాగేంద్రుడి పుట్ట. సంతానం లేని దంపతులు తడి బట్టలతోటి 41 రోజులు పూలు పండ్లు గుడ్లు పాలు నైవేద్యంగా పెట్టి 108 ప్రదర్శనలు చేసి ఇక్కడ మర్రి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. వీటికి ముడుపు కడితే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం రాములవారి గుడికి వెళ్తున్నాము. బయట సైడ్ ఉందండి రాములవారి గుడి. రాములవారి గుడికి ఎదురుగా హనుమంతుడి విగ్రహం ఉంటుంది.